నమస్తే। ఈరోజు ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడైనటువంటి మధుసూదన్ రెడ్డి యొక్క నివాసాల పైన మరి ఈడీ అధికారులు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి। మరి గతంలోనే అంటే సుమారుగా ఒక నెల క్రితమే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడైనటువంటి మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ మధుసూదన్ రెడ్డిని మరి ఈడీ అధికారులు అంటే కట్టాల్సినటువంటి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి 341 కోట్లు ఆ మైనింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి దాంట్లో పెనాల్టీ కట్టాల్సినటువంటి పరిస్థితి। 341 కోట్ల రూపాయలని ప్రభుత్వానికి చెల్లించకుండా మరి అక్రమాలకు పాల్పడతా ఉన్నాడన్నటువంటి అభియోగాల నేపథ్యంలో గత నెల ఇక్కడ మహిపాల్ రెడ్డి యొక్క సోదరుడైనటువంటి మధుసూదన్ రెడ్డిని ఈడీ అధికారులు పోలీసులు సైతం అదుపులోకి తీసుకోవడం జరిగింది। మొన్ననే ఆయన తాత్కాలికమైనటువంటి బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి నేపథ్యం। ఇప్పుడు మరి చూసినట్టయితే ఉంటే మహిపాల్ రెడ్డి సోదరుడు మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళతో పాటు మహిపాల్ రెడ్డి బంధువుల ఇండ్ల పైన ఏకకాలంలో ఈరోజు ఉదయం 6 గంటల నుంచే పెద్ద ఎత్తున సుమారుగా 60 మంది ఈడీ అధికారులు ఒకటేసారి మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఇండ్లు ఉన్నాయో వాటన్నిటి పైన ఏకకాలంలో రైడ్ చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే చూసుకోవచ్చు। ఇయే సంబంధించినటువంటి విజువల్స్ ఇక్కడ మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి మధుసూదన్ రెడ్డి ఇల్లు ఇది, మరో పక్కన మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు। పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈడీ అధికారులు మహిళా అధికారులతో పాటు వాళ్ళు పురుషులు కూడా సుమారుగా 60 మంది అధికారులు ఈరోజు ఉదయం నుంచి రైడ్ చేస్తూ ఉన్నారు। గనుల వ్యవహారాలకు సంబంధించినటువంటి ఒక దాంట్లో 341 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పరిస్థితునే అనుమతులు లేకున్నా మరి వాటిని నడుపుతా ఉన్నాడు మైనింగ్ సంబంధించినటువంటి వాటి। అంతేకాకుండా మరి రీన్యువల్ కూడా చేసుకోలేదన్నటువంటి అభియోగాల నేపథ్యంలో ఇప్పటికే ఈడీ అధికారులు 3 సార్లు నోటీసులు ఇచ్చినట్టుగా మన దృష్టికి వస్తూ ఉంది। ఎక్కడ కూడా స్పందించకపోవడంతో ఈడీ అధికారులు ఒకటేసారి మరి ఇక్కడ ఉన్నటువంటి మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో మరి ఇంటిపైన రైడ్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు। ఇది మరి ఒక పక్కన రాజకీయపరమైనటువంటి కారణాల చేత సైతం ఇక్కడ ఈడీ అధికారులు రైడ్ చేసినటువంటి అభియోగాలు వస్తూ ఉన్నాయి। మరి చూడాలి మరి దీంట్లో మహిపాల్ రెడ్డి పైన గతంలో చాలా ఫిర్యాదులు అందజేయడం జరిగింది। మహిపాల్ రెడ్డి సోదరుడు ప్రభుత్వ భూముల్లో మరి అక్రమంగా తవ్వకాలు చేపట్టడం జరిగింది, గనుల యొక్క వ్యాపారం చేయడం జరిగింది, మైనింగ్ బిజినెస్ చేయడం జరిగిందని చెప్పేసి గతంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సైతం అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ గనుల వ్యవహారాల శాఖ మంత్రికి సైతం ఫిర్యాదు చేసినటువంటి సంఘటన కూడా మనకు గతంలో కనబడ్డది। ఇప్పుడు నేరుగా ఈడీ అధికారులు రంగంలో దిగడం, కొన్ని రోజులుగా గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారతారని చెప్పేసి వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఇంకా రాజకీయపరమైనటువంటి ఏమన్నా కారణాలు ఉన్నాయన్నటువంటి దానిపైన కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది। ఏదేమైనప్పటికీ కూడా 341 కోట్ల రూపాయలను ఎగవేతకి ఇక్కడ మహిపాల్ రెడ్డితో పాటు మహిపాల్ రెడ్డి తమ్ముడైనటువంటి సోదరుడైనటువంటి మధుసూదన్ రెడ్డి మరి అక్రమాలకు పాల్పడతా ఉన్నారన్నటువంటి అభియోగాల నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఇక్కడ మరి ఈడీ అధికారులు అయితే దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు। ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, ఏంటిది అసలు ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం ఏంటిది అన్నటువంటి విషయం ఒకసారి ఆ పత్రికల్లో వచ్చినటువంటి వార్తను ఒకసారి చూద్దాం। ఇక పటాన్చెరు ఎమ్మెల్యే నివాసంలో ఈడీ సోదాలు, ఏకకాలంలో 8 చోట్ల తనిఖీలు, ఎమ్మెల్యే గూడెం ఇండ్లు ఆఫీసుల వద్ద బందోబస్తు, ఆ లక్టారంలో అక్రమ మైనింగ్, గనుల శాఖకు సినర్జీ ఎగవేత, 341 కోట్ల పెనాల్టీ బకాయే కారణం। ఇక చూసుకోవచ్చు మొత్తం గనుల శాఖ సినర్జీ ఎగవేత చేయాలని చెప్పేసి అంటే మొత్తం 341 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పెనాల్టీ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండే, కానీ వీటిని అన్నిటి కూడా ఎగేయాలని చెప్పేసి వాటిని కట్టకుండా ఉండేందుకు మరి పెద్ద ఎత్తున వీళ్ళు అంతా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అభియోగాల నేపథ్యం 341 కోట్ల రూపాయలను ఎగవేతకు గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు అనేది ఇది ఆరోపణ। అంతేకాకుండా ఈ సందర్భంలోనే మరి ఈడీ అధికారులు ఎంటర్ అయినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు। మరో పక్కన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇల్లుతో పాటు ఆయనకు ఉన్నటువంటి కార్యాలయాలు, ఆఫీసులు ఇంకా మిగతా సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే బంధువుల ఇండ్లు ఉన్నాయో ఆ బంధువుల ఇండ్ల పైన సైతం ఒకటేసారి 8 చోట్ల ఈడీ అధికారులు 60 మంది ఈడీ అధికారులు ఏకకాలంలోనే సోదాలు చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు। పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుంది, అతడి సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ నిర్వహిస్తున్నారు। తెల్లవారుజామున 5 గంటల నుంచి పటాన్చెరులోని 3 ప్రాంతాల్లోని 8 చోట్ల ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నాయని సమాచారం। లక్టారంలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఇప్పటికే మధుసూదన్ రెడ్డితో పాటు మహిపాల్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి। దీనిపై సంగారెడ్డి కలెక్టర్ విచారణ జరిపారు। ఈ వ్యవహారంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది। ఆ నేపథ్యంలోనే ఈడీ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం। ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇండ్లు కార్యాలయాల్లో
ఈడీ సోదాలు జరుపుతుంది. ఎమ్మెల్యేకు సంబంధించిన సంతోష్ గ్రానైట్ కంపెనీలను సోదాలు జరుగుతున్నాయి. సోదాల నేపథ్యంలో గూడెం మహిపాల్ రెడ్డి సోదరుల ఇండ్ల వద్ద కేంద్ర బలగాలతో పాటు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మహిపాల్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేస్తూ ఉన్నారు అన్నటువంటి వార్తనైతే చూసుకోవచ్చు. ఇంత ముందుకే మధుసూదన్ రెడ్డి ఎవరైతే మహిపాల్ రెడ్డి సోదరుడు ఉన్నాడో ఆయన పైన ఎమ్మెల్యే పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పైన ఇంతకుముందే కేసులు నమోదైపోయినాయి. ఇదే 341 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వానికి బకాయి ఉంది అని చెప్పేసి అన్నటువంటి దానిపైన ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. గతంలో ఒకరిని మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన బెయిల్ పైన వచ్చినటువంటి నేపథ్యం. ఇక ఇప్పుడు ఈ గ్రానైట్ సంబంధించినటువంటి దాంట్లో సంతోష్ గ్రానైట్ సంబంధించినటువంటి దాంట్లో సైతం కూడా గూడెం మహిపాల్ రెడ్డి సోదరులు ఈ యొక్క బిజినెస్ని సంతోష్ గ్రానైట్ అన్నటువంటి ఒక పేరు మీద బిజినెస్ చేస్తూ ఉన్నారు అన్నటువంటి దానిపైన అక్కడ సంతోష్ గ్రానైట్లో ఆఫీసు కార్యాలయాలు మరో పక్కన ఆ దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎవరైతే ఆఫీసును చూసుకుంటున్నట్టు మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇండ్ల పైన కూడా సోదాలు జరిగినట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతా ఉంది. ఏకకాలంలోనే 8 చోట్ల లక్టారంలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో గతంలో జరిగినటువంటి అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారం ఉందో ఈ వ్యవహారంలోనే లక్టారంలో జరిగినటువంటి వ్యవహారంతోనే మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయ్యిండు. మహిపాల్ రెడ్డికి సైతం కూడా మరి అరెస్ట్ చేయాలన్నటువంటి డిమాండ్ అప్పుడు రావడం జరిగింది, కేవలం ఒక నెల ముందే ఆయన గెలిచిన తర్వాతనే. మరో పక్కన ఈడీ రైట్స్ మరి దీనికి సంబంధించినటువంటి స్టేట్ పాలిటిక్స్లో బిగ్ ట్విస్ట్ తప్పదా? ఈడీ సోదాల వ్యవహారం రాజకీయంగా కీలక పరిణామాలకు దారితీయవచ్చని చర్చ జరుగుతుంది. ఇటీవల మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం సాగింది. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన 4 ఎమ్మెల్యేల్లో మహిపాల్ రెడ్డి ఒకరు. ఇటీవల మంత్రి దామోదర రాజనరసింహతోనూ భేటీ అయ్యారు. దీంతో మహిపాల్ రెడ్డి పార్టీ మారడం దాదాపు ఖాయమనే డిస్కషన్ సాగింది. లోక్సభ ఎన్నికలు ముగిసిపోవడంతో మహిపాల్ రెడ్డితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి ఈడీ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మలుపు చోటు చేసుకుంటాయన్నటువంటి ఉత్కంఠ నెలకొంది. దీని సారాంశం ఏంటిది? ఇప్పుడు ఈడీ రైట్స్ జరుగుతూ ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పార్టీలోనన్నా చేరాలి, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పార్టీలోనన్నా కాంగ్రెస్లోనన్నా చేరాలి. అంటే దీని సారాంశం అది. అంటే వీరి యొక్క ఈడీ రైట్స్, ఐటీ రైట్స్, ఇక్కడ సిబిఐ ఇట్లాంటి దాడులు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వంలో ఏ ప్రభుత్వమైనా కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ఉన్నటువంటి ప్రభుత్వాల దాంట్లో వాళ్ళు భాగస్వామ్యం ఉంటేనే జరగవన్నటువంటి అది. ఇది నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి విషయం. 341 కోట్ల రూపాయలను ఎగవేతకు మరి పాల్పడ్డటువంటి ఇట్లాంటి వాళ్ళను తీసుకుపోయి జైలు వేయాలి. కానీ ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు ఈయనకు కావాల్సింది ఏంటిది? ఇప్పుడు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు. ఈయన ఏం చేస్తారు? ఇప్పుడు ఈయన పోయి రేపు బీజేపీలోనో లేకపోతే కాంగ్రెస్లోనో కండవ కప్పుకుంటాడు, కథం. అదట్టు ఇది ఇటు. దీనిపైన ఈడీ ఎంక్వైరీ ఉండదు, సిబిఐ ఎంక్వైరీ ఉండదు, ఏ ఎంక్వైరీ ఉండదు. అయిపోయినట్టే, వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయినట్టే. కాబట్టి ఈయన స్టేట్ పాలిటిక్స్లో బిగ్ ట్విస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా బిగ్ ట్విస్ట్ ఉంటుంది. ఇక ఇవాళ తెల్లవారుజామున పటాన్ చెరువు చేరుకున్న 40 మంది అధికారుల బృందం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అల్లుడు చంద్రశేఖర్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. ఇటీవలే లక్టారం గనుల వ్యవహారంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా గూడెం మధు అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. అయితే లక్టారంలో ఎమ్మెల్యే ఫ్యామిలీ అక్రమ మైనింగ్ పై స్థానికులతో పాటు పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత నందీశ్వర్ గౌడ్ స్వయంగా ప్రధానికి గతంలో ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ లో భారీ అవకతవకలకు తెరవనివ్వడంతో పాటు పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో నిన్ననే మహిపాల్ రెడ్డికి 3 కోట్ల ఖరీదైన ల్యాండ్ క్రూజర్ కారును కొనుగోలు చేశారనే ప్రచారం జోరుగా సాగింది. తనిఖీలు చేపట్టిన ఈడీ అధికారులు ఖరీదైన కారును గుర్తించడంలో పాటు పలు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారట. 3 కోట్ల ఖరీదైనటువంటి కారు ల్యాండ్ క్రూజర్ను నిన్ననే కొన్నాడట. చూడు, ఈ 3 కోట్ల కారు ఇక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ అంతా కూడా మొత్తం అంతా కూడా అవినీతి మయంలో కూరుకుపోయారనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుడు ఉన్నటువంటి మధు ఆయనను కూడా మరి అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మధు ఈయన సోదరుడు, ఈయన పటాన్ చెరువు ఎమ్మెల్యే, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి. మరి వీళ్ళ ఇండ్ల పైన కూడా దాడులు జరగడం జరిగింది. ఏదైతే మనం ఇందాక అనుకున్నటువంటి లగ్జరీ కార్ అట, 3 కోట్ల లగ్జరీ కారును నిన్ననే కొన్నాడట మహిపాల్ రెడ్డి. దీనిపైన కూడా పూర్తిగా వాళ్ళ పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన ఎంక్వైరీ చేసేటువంటి ప్రక్రియను కూడా ఈడీ అధికారులు 40 మంది బృందం వచ్చినట్టుగా మనకైతే తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం. మొత్తానికైతే గతంలో ఈ మైనింగ్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో 341 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి బాకీ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈడీ అధికారులు ఈరోజు ఉదయం నుంచే మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడి నివాసం పైన పూర్తి స్థాయిలో
వాళ్ళైతే దాడులు చేస్తూ ఉన్నారు, సోదాలు చేస్తూ ఉన్నారు, కీలకమైనటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.